ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ రైతు భరోసా డబ్బులు సర్కారు కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకూడదున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇళ్ళకైతే వెళ్ళిపోదామండి. యాసంగి సీజన్ సంబంధించి మధ్యలో నిలిచిపోయిన రైతు భరోసా పెట్టుబడి సాయం నేటి శుక్రవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీజన్కు ముందు 4 ఎకరాల వరకు పెట్టుబడి సాయం అయితే అందించిన సర్కారు మిగతా రైతులను హోల్డింగ్లో ఉంచింది. దీంతో 4 నెలలుగా ఎదురుచూపులు తప్పడం లేదు. పంట కోతలు దగ్గర పడి ధాన్యం అమ్మకాలు చివరి దశకైతే చేరుకునే సమయంలో రైతు భరోసా మోక్షం లభించింది. వానాకాలం సీజన్కు రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో రెండు కలిపి పెట్టుబడి సాయం అందిస్తే అప్పులు చేసే అవసరం ఉండదనేటువంటి అభిప్రాయం అన్నదాతల నుంచి వ్యక్తమవుతున్నది. జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగు భూమి ఉంది. ఇందులో ఏటా యాసంగి సీజన్లో వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు కలుపుకొని 2 లక్షల వరకు ఎకరాల వరకు కొనసాగుతుంది. ఇది కాగా యాసంగి సీజన్లో 1,79,498 మంది రైతులకు పెట్టుబడి సాయానికి అర్హత సాధించారు. ఎకరాకి 6,000 రూపాయల చొప్పున 217 కోట్ల మేర బడ్జెట్ని అయితే ప్రభుత్వం జిల్లాలకు కేటాయించింది. ఇందులో 4 ఎకరాల వరకు దాదాపు 1,53,185 మంది రైతుల బ్యాంక్ ఖాతాలో 143.68 కోట్లు ఫిబ్రవరిలో జమ అయ్యాయి. అంటే ఒక జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ జరిగా ఆ తర్వాత కాలయాపన కావడంతో రైతుల వ్యవసాయ అధికారులు అడిగిన ప్రయోజనం లేకుండా పోయింది. యాసంగి అతివృష్టి, అనావృష్టి దిగుబడులు కోల్పోయిన రైతులు మిగిలిన కొద్దిపాటి ధాన్యం అమ్ముకున్నారు. చాలామందికి పెట్టుబడి కూడా రాలేదన్నమాట. ఈ క్రమంలో కనీసం 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా 6,000 చొప్పున 30,000 పెట్టుబడి సాయం వస్తే కొంత వెసులుబాటు అయితే ఉంటుందని ఆశించిన నిరాశే ఎదురైంది. ఎట్టకేలకు శుక్రవారం నేడు నుంచి మిగిలిన యాసంగి రైతులకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం జమ చేయడంతో రైతన్నలు ఎంతో ఆశగా ఎదురు